ఇప్పుడు మనకి ధ్యానంలోకి వచ్చే వరకు పుణ్యం పాపం రెండే తెలుసు, అవునా? మనం పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, పెద్దలు కానీ మనలాంటి స్థాయిలో ఉన్నామంటే పాపం చెప్పరు, పుణ్యం చేసుకుంటే మంచిది, స్వర్గంలోకి వెళ్తాం, ఇవి మాత్రం మనకి నేర్పుతారు. కానీ మనం ఆధ్యాత్మికతలోకి అడుగు పెడితే పుణ్యము పాపము కాదు, ఇక్కడ ఇంకో స్టెప్ వెళ్ళాలి. ఏంటి? యజ్ఞ కర్మలు చేయడం నేర్పుతారు. ఇక్కడ పాపకర్మలు వద్దు, పుణ్యకర్మలు వద్దు, యజ్ఞ కర్మలు చెయ్యాలి. మన కర్మ ప్రతిదీ కూడా అది యజ్ఞ కర్మ అయిపోవాలి. నువ్వు ఏ కర్మ చేయి అది యజ్ఞ కర్మగా మారగలగాలి. అయితే ఎలా వస్తుంది మన కర్మ అంటే 10 మంది కోసం నువ్వేది చేసినా యజ్ఞ కర్మ, నీ కోసం నువ్వు చేసుకుంటే పుణ్యకర్మ. నువ్వు 10 మంది కోసం ఏ పని చెయ్యి, ప్రతి చిన్న పని కూడా ఒక యజ్ఞ కర్మగా మారుతుంది. ఈ యజ్ఞ కర్మ ఫలమేంటి? నిన్ను ఉన్నత స్థితికి, పరలోక జ్ఞానం పొందడానికి అర్హత ఇస్తుంది. పుణ్యం అనుభవించడానికే, జ్ఞానం పెరగదు. పాపం మరీ కర్మ, భూమి మీద ఏడవడానికి పాపం. పుణ్యం స్వర్గంలో భోగాలు అనుభవించడానికి. పుణ్యం వల్ల జ్ఞానం పెరగదండి. నువ్వు చేసే యజ్ఞ కర్మల వల్ల మాత్రమే జ్ఞానం పెరుగుతుంది. అంటే అదే నిష్కామ కర్మ. నువ్వు కోరిక లేకుండా ఎప్పుడైతే కర్మలు చేస్తూ ఉంటావో అది నిష్కామ కర్మ అయినప్పుడు, అంటే చిన్న దానం ఇచ్చేసి ఫలితం పరమాత్మకి ఇవ్వడం కూడా నిష్కామ కర్మే. కానీ యజ్ఞ కర్మ అంటూ ఇంకొకటి ఉంది. ఆ యజ్ఞ కర్మ అంటే ఏమిటి అంటే, నువ్వు 10 మంది కోసం ఏ పని చేసినా అది ఖచ్చితంగా యజ్ఞ కర్మ అవుతుంది. నువ్వు ధ్యానం నేర్పు, భోజనాలు పెట్టు, లేకపోతే ఆత్మజ్ఞానానికి సంబంధించిన సీడీలో పుస్తకాలు పంచిపెట్టు, దానికోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టినా 10 మంది కోసం అది యజ్ఞ ప్రసాదం నువ్వు తింటున్నట్లే. అందుకని పుణ్యము పాపము కాదు, యజ్ఞ కర్మలు చేసిన వాడే చాలా చాలా గొప్పవాడు. మరి ప్లేటో మహాశయుడు అంటాడండి, ఇది చెయ్యలేకపోతే నరజన్మ వేస్ట్. ఎంత దారుణంగా అన్నాడో చూడండి. మనం యజ్ఞకర్మలు చెయ్యలేకపోతే ఈ నరజన్మ తీసుకుని జీవితం వ్యర్థమట. ఎందుకు అంటే పరలోక జ్ఞానం నేర్చుకునే ఛాన్సు ఒక్క మానవుడికే ఉంది కాబట్టి, అది పొందాలనుకునే అవకాశం యజ్ఞకర్మలు చేసిన వాడికి మాత్రమే ఉంది. ఈ పరలోక జ్ఞానం ఎవరికి వస్తుంది అంటే 10 మంది కోసం ఎవరైతే పాటుపడతారో అలాంటి యజ్ఞకర్మలు చేసిన వాడికి మాత్రమే పరలోక జ్ఞానం వంట పడుతుంది.